ఫాదర్ని కలవాలి. ఎందుకు? కౌన్సిలింగ్కి వచ్చాను. ఫాదర్, ఫాదర్ ఎక్కడికి వెళ్ళుంటారు? ఫాదర్, ఎందుకు రారుస్తున్నావు? కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఎందుకంట? ఫాదర్ ని చూడడానికి ఎందుకు వస్తారు? ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందిలే. ఫాదర్ కి 2 రోజుల నుంచి ప్రాబ్లం రా, పైల్స్ ప్రాబ్లం ఒకటి. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ అమ్మాయిని ఈ రోజు వెళ్ళిపోమను, రేపు. మీకు పైల్స్ ప్రాబ్లం, నాకు లైఫే ప్రాబ్లం. నిద్ర కూడా రావట్లేదు. నీకు స్లీపింగ్ ప్రాబ్లం, నాకు సిట్టింగ్ ప్రాబ్లం. నేను కూర్చోలేకపోతున్నాను కూడా. తలలో 100 గుండు సూదులతో గుచ్చుతున్నట్టుంది. నాకు స్క్రూ డ్రైవరే గుచ్చినట్టు. ఫాదర్, వాళ్ళ దగ్గర సమస్య ఏదైనా ఇక్కడికి వస్తే మన సమస్య ఎందుకు చెప్తున్నారు? వాక్యం 41లో ప్రభు ఏం చెప్పారు? ఏం చెప్పారు? నువ్వు భయపడద్దు, నేను నీతోనే ఉన్నాను. రే, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను లేకుండా నా బైబిల్ తీసి చదవద్దు అని? నువ్వు చెప్పమ్మా. నా పేరు భవానీ, మా సిస్టర్ పేరు శివాని. మీ అమ్మ పేరు త్రివేణి, మీ నాన్న పేరు సాంబ్రాణి అని ఇలా రైమింగ్ లో చెప్పుకుంటూ వెళ్ళావనుకో, బోర్లా పడుకుంటాను. ఫాదర్, కోప్పడకుండా ప్రశాంతంగా కూర్చొని జాగ్రత్తగా వింటేనే మీకు నా కథ అర్థమవుతుంది. అదేనా మా సమస్య? నేనేమాత్రం కూర్చొని వెళ్ళాను, అలా మూవ్ అవుతూ ఉంటాను. యూ కంటిన్యూ. తెన్కాసి మండలంలో మెన్యానపురం అని ఒక అందమైన ఊరు. అదేంటి అందమైన ఊరు? అందమైన ఊరు అంతే. మా ఇంట్లో అక్క చెల్లెలో మేము 3 ఉన్నాం. నేనే మొదటి దాన్ని. ఎంజీఆర్ నుంచి ఎస్టీఆర్ దాకా, శివాజీ నుంచి శివకార్తికేయన్ దాకా, తలపతి, ధనుష్ అని ఎన్నో రకమైన గొంతులు మిమిక్రీ చేస్తాను. ఓ, నువ్వు మిమిక్రీ చేసే అమ్మాయివా? జబర్దస్త్ షోకి వెళ్ళడం మానేసి జాడించి కొట్టే నా దగ్గరకు వచ్చా? మిమిక్రీ మాత్రమే కాదు, నోరు కదపకుండా వాయిస్ కూడా వస్తుంది. అమ్మా అంకమ్మ తల్లి, 11 మందికి 7 కీపర్లు దొరికారు. ఇంకో 4 దొరకడానికి నువ్వే సహాయం చేయాలి తల్లి. టీవీ మ్యూట్ లో పెట్టేశాను, నోరు కూడా కదలడం లేదు. మరి వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? దీని పేరు వెంటిలాకిజం. ఏంటి, వెంకి లాకయ్యారా? లోపల నుంచి బ్రెత్ తీసుకొని మాట్లాడతాను. అర్థం కాలేదు. ఇప్పుడు మీ వాయిస్ లో పెదాలు కదపకుండా మాట్లాడినా? నా వాయిస్ లోనా? ఏది మాట్లాడు. నీకు స్లీపింగ్ ప్రాబ్లం, నాకు సిట్టింగ్ ప్రాబ్లం. నేను కూర్చోలేకపోతున్నా. ఏంటమ్మాయి, నా వాయిస్ అలాగే మాట్లాడుతున్నా? మేడం, నా వాయిస్ లో మాట్లాడండి. రే, ఇదేమైనా స్టేజ్ ప్రోగ్రామా? నా వాయిస్ లో మాట్లాడంటున్నా? నువ్వు చెప్పమ్మా. ఒట్టేసి చెప్తున్నా, అది సైన్స్ ల్యాబ్ కాదు. మా ఇంట్లో ఉంటున్న నా సిస్టర్ శివాని రూమ్. రోబో 2.0 సినిమాల్ని డైరెక్టర్ శంకర్ కంటే తినే ఎక్కువ సార్లు చూసుంటుంది. రోబోటిక్ కాలేజ్లలో చేరతానని మొంటి పట్టుపట్టి గోల్డ్ మెడల్ సాధించింది. ఇందులో తన స్పెషాలిటీ ఏంటంటే, చనిపోయిన మేక, కోడి, కుక్క పిల్లలంతా రోబోటిక్స్ మెథడ్ లో ప్రాణం పోసి దాన్ని ఫేస్బుక్ లో వేసి ట్రెండ్ అవడమే. దాన్ని డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్ళమను, చచ్చిపోయిన వాళ్ళందరినీ లేపే. ఇంకో సిస్టర్ యాழிని అందరి సంతకాలు అలాగే వేసేస్తుంది. రిపోర్ట్ కార్డులో నాన్న సంతకంతో మొదలుపెట్టి డబ్బుల మీద ఉన్న గవర్నర్ సంతకం కూడా అచ్చసలు అలాగే వేసేస్తుంది. అంత టాలెంట్. దీని పేరు టాలెంట్ కాదు, మోసపూరితం. ఇదే మా అక్క అంటే మీరు నమ్మేస్తారు. అరే, మన అన్నలక్ష్మి. కానీ అక్క కాదు, మా అమ్మ, చెల్లమ్మ. నోరు తెరిసి మాట్లాడిందంటే నోట్లో ఒక రేడియో స్టేషనే ఉంటుంది. మిగతా వాళ్ళల్లా మాట్లాడే నువ్వు, చచ్చిపోయిన ఒకరిని డూప్లికేట్ చేసే నీ చెల్లెలు, దొంగ సంతకాలు చేసే నీ ఇంకొక చెల్లెలు, కుటుంబమే ఫ్రాడ్, ఫోర్జరీ చేస్తూ ఫైల్స్ లో బాధపడుతున్న ఫాదర్ దగ్గరకు వచ్చి క్షమాభిక్ష కోరుకుందామని వచ్చావు, అంతేగా? నన్ను కథ చెప్పనండి ఫాదర్, లేదా మర్చిపోయి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరమ్మా వాడు? వాడి మోహన్ ఇంజన్ లాగే ఉంది. మా మేనమామ మురుగేషన్. మేము పెట్టిన పేరు మప్పు మామ. ట్రావెల్స్ కి బండి నడిపే వీడికి కార్ లోనే బార్ సెటప్ ఉంది. మా మామయ్యకి నా మీద 100% లవ్. ఆవేశంలో బిడ్డను కని ఆడంగోడని పేరు పెట్టినట్టు వీడి మొహం ఎక్కువసేపు చూడలేము. ఫార్వర్డ్ చేయి.